హలో అండి, నమస్తే అందరికీ. గుడి గోపురం చూడగానే మీకు వీడియో అనేది అర్థమయ్యే ఉంటుంది. మేమైతే సింహాచలం వచ్చేసామండి. సింహాచలం ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే, నేను చిన్న మొక్క అయితే స్వామివారికి అనుకున్నాను. స్వామివారి నాపై కృప చూపించారండి. నేను అనుకున్న కోరిక అయితే నాకు నెరవేరింది. స్వామి దయ మా పైన ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలనేసి నా మొక్క అయితే చెల్లించుకోవటానికి మేమైతే వచ్చేసాము. మేము ఎప్పుడు సింహాచలం వచ్చినా సరే మా అక్క చెల్లెలు ముగ్గురం కలిసి వెళ్తామండి. మా అమ్మ నాన్నలతో కూడా ఎక్కువగా అయితే మా అమ్మ నాన్నలు మా ముగ్గురిని తీసుకొని వస్తారు. కానీ ఈరోజు మెట్లు ఎక్కడం కదా, వాళ్ళు ఎక్కలేరని మేము ముగ్గురం మాత్రమే వచ్చాము. స్వామివారి తొలిమెట్టి దగ్గరే సింహాద్రపన్నకు శివలింగానికి కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టుకొని మేమైతే ఇలా మెట్లకి పసుపు రాసుకుంటూ బొట్లు పెట్టుకుంటూ స్వామివారిని స్మరించుకుంటూ, స్వామి నీ దయ అందరి మీద ఉండాలని కోరుకుంటూ మేమైతే మెట్లకి పసుపు రాసి బొట్లు పెట్టడం ప్రారంభించాము. కానీ చాలా ఎండగా అయితే ఉందండి. ఎంత ఎండగా ఉందంటే ఫస్ట్ భయం వేసింది. ఇంత ఎండలో మీదకి వెళ్ళేసరికి ఏమవుతుందో తెలియదు అని భయపడ్డాం. కానీ స్వామివారి దయో కృపో తెలియదు, కానీ మాకు అసలు ఎండ అన్నది కానీ అలసట అన్నది కానీ రాలేదండి. అప్పుడే ఎక్కి వచ్చేసామా అన్న ఫీలింగ్ అయితే మాకు లాస్ట్లో వచ్చింది. కానీ మాతో వచ్చిన పిల్లలు మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డారండి. మాతో మా పిల్లలు కూడా తీసుకొచ్చాము. మాకు చిన్న చిన్న హెల్ప్ చేస్తూ బ్యాగులు పట్టుకుని అయితే వాళ్ళు మాతో సరదాగా వచ్చారు. ఎలాగైతే మేము మెట్లకు బొట్లు పెట్టేసుకొని మీదకైతే వచ్చేసాము. మేము మీదకి వచ్చేసరికి 12:30 అయితే అయిపోయింది. స్వామివారి దర్శనం ఆపేశారని మౌత్లో అయితే అనౌన్స్ చేశారు. స్వామివారి దర్శనాన్ని నిలిపివేశామని. ఈలోపు ఉచిత భోజనానికైతే క్యూ లైన్లో కట్టాము. ఎండలో ఎక్కడ నిలిచి ఉండలేక నీడనైనా ఉండొచ్చు అనేసి. చెప్పులు లేకుండా రావటం వల్ల కాళ్ళు అయితే చాలా కాలేయండి. ఆ ఉచిత భోజనం లైన్లో నించోగానే కొద్దిగా సేద తీరాము. తర్వాత భోజనం చేసేసిన తర్వాత డైరెక్ట్గా 300 టికెట్ తీసుకొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. 300 రూపాయల టికెట్ తీసుకోవడం వల్ల గర్భగుడిలోకి అయితే వెళ్ళాను. నేను ఎప్పుడు వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను. అంటే మీ అందరూ వెళ్ళే ఉంటారు. నా ఆనందం మీతో కొద్దిగా షేర్ చేసుకోవడానికి ఇలాగైతే చెప్తున్నాను. నాకు చాలా సంతోషం వేసిందండి. 300 రూపాయల టికెట్ తీసుకొని ఇక్కడేనండి 300 రూపాయల టికెట్. ఆన్లైన్లో అయితే ఇక్కడ ఇస్తారట, అదే డబ్బులు అయితే లోపల ఇస్తారట. మా పిల్లలు టికెట్ తీసుకున్నారు. స్వామివారిని అంత దగ్గర నుంచి 10 నిమిషాల వరకు అలా చూశానండి. ఈరోజైతే నాకు ఇలా స్వామివారి దర్శనంతో ఆనందం అయితే వేసింది. నేను ఇంకా ఎండ ఎక్కువగా ఉండడం వల్ల వీడియోలు అయితే తీయలేకపోయాను. మా పిల్లలు కూడా ఇంకొద్దులే అమ్మ ఎండ ఎక్కువగా ఉందనేసి వీడియో ఏమీ తీయలేదు. ఇలాగ అక్కడ శివాలయం దగ్గర ఉన్న అమ్మవారికి కూడా దీపం పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే ఆ మర్రి చెట్టు దగ్గర కూర్చొని మా పూజ మా దర్శనం అన్నీ అయితే ఇలా సరదాగా చేసుకున్నామండి. సంవత్సరానికి ఒక్కసారైనా సరే పిల్లలతో అలా సరదాగా సింహాచలం అనేది వెళ్తేనే అదొక తీపి జ్ఞాపకంగా సంవత్సరం అంతా ఉంటుందండి పిల్లలకు కూడా. మరి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం కలగాలని స్వామివారిని కోరుకుంటున్నాను.